నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను బొబ్బరి పప్పుతో గారెలు చేస్తున్నాను. ముందుగా బొబ్బరి పప్పు నానబెట్టుకున్నాను. ఒక ఇంచుమించు 2 గ్లాసులు తీసుకున్నాను, పెద్ద గ్లాసులు పప్పు నానబెట్టాను. నైటు మార్నింగ్ శుభ్రంగా కడుక్కోవాలి. అలానే మొత్తం పొట్టంతా తీయకుండా కొద్దిగా ఉంచాలి. దాన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని, అది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. దాన్ని పిండి ఒక బౌల్లో తీసేసుకొని అందులో తగినంత సాల్టు, అలాగే ఉప్మా రవ్వ కూడా వేసాను. ఉప్మా రవ్వ కూడా ఒక 3 స్పూన్లు వేసాను, టేబుల్ స్పూన్లు. ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ మీద హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఈ బొబ్బరి పిండి ఉంది కదా, దీన్ని గారెల కింద వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. అంటే ఇందులో పొట్టింది కొంచెం నానంటే కొంచెం మెత్తగా అయితే మరీ మెత్తగా వస్తాయండి. అదే కొంచెం పొట్టు ఉంచి కనుక రుబ్బితే కరకరలాడితే బాగా వస్తాయి. అలా వేసుకుంటేనే బాగుంటాయి ఇవి. ఇందులో మీకు కావాలితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది అయిపోయినాయండి ఇవి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అంతేనండి, బొబ్బరి పప్పు గారెలు రెడీ అయిపోయినాయి. దీన్ని మీరు ఏ చట్నీతో అయినా తినచ్చు. కొబ్బరి చట్నీ అయినా, పల్లీల చట్నీ అయినా, లేదా టమాటా చట్నీ, దేనితోనైనా తినచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.